హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లిపాయలు కొద్దిగా ప్లేట్లో తీసుకోండి. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగాలు, జాపత్రి, బిర్యానీ మసాలా, కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, బంగాళదుంపలు అవి ఒక పక్కన రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అల్లంలో వెల్లుల్లి పేస్టు, ఒక గ్లాస్ రైసు, ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. అవి గిన్నెలో పోసి బాగా కడగండి. కొద్దిగా వాటర్ పోయండి, పోసి బాగా కడగండి. ఈ కడిగిన వాటర్ మొక్కలకు పోయండి. గులాబీ మొక్కలు కానీ చామంతి మొక్కలు కానీ వేస్తే ఫ్లవర్స్ బాగా పోస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేయండి, కొద్దిగా ఆయిల్ కూడా వేయండి. నెయ్యి ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసినప్పుడు డాల్డా వేయకండి. చూడండి, ఆయిల్ వీటెక్కిన తర్వాత బిర్యానీ మసాలా వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయండి. కలపండి. మనకి ఒక 2 మినిట్స్ మగ్గాలి. చూడండి. హాయ్ అండి, అందరూ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేయండి. బిర్యానీ మసాలా కలపండి ఒకసారి. ఇప్పుడు ముందుగా చికెన్ తెచ్చుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ కొద్దిగా ఇందులో వేస్తున్నాను. చూడండి, చికెన్ వేసిన తర్వాత కలపండి. కలిపి మూత పెట్టి జస్ట్ అలా చూడండి, మగ్గిపోయింది. వాటర్ పోసాను నేను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. చూడండి, మూత పెట్టండి. చూడండి, ఎసరు బాగా మరిగింది. చూడండి, చికెన్ కూడా బాగుంది. ఇప్పుడు ఎసరు బాగా మరిగింది కదా, రైస్ వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. చూడండి, ఒకసారి కలపండి. కలిపి మీరు ఉప్పు సరిపోయినలో చూసుకుని కొద్దిగా వేసుకొని, సరిపోతే చూడండి ఉడుకుతుంది. మూత పెట్టేసి 5 మినిట్స్ అలా ఉంచండి. చూడండి, దగ్గరగా రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ. చూడండి, బాగా వచ్చిందండి, బాగుంది. చూడండి, ముక్కలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ అండి. ఇప్పుడు మనం అరిటాకులో తీసుకుందాం. ఆంధ్ర స్టైల్ ఆంధ్ర చికెన్ దమ్ బిర్యానీ వేడివేడిగా. చూడండి, మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.